గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కవిత గారు పంపించారు నారాయణ ఖేడ్ నుండి. సత్యనారాయణ స్వామి ప్రతిమ వ్రత సమయంలోనే ఇంట్లో ఉంచాలా, ఎప్పుడు ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎప్పుడూ ఉంచుకోవచ్చు, ఏ చింత లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎప్పుడో ఒకప్పుడో చేసేది కాదమ్మాయి, అది నిత్యము చేయవలసిందే. ప్రతిరోజు నేను సత్యం పలుకుతాను, అసత్యం పలకను అని చెప్పడమే సత్యనారాయణ వ్రతం. దానికి సత్యవ్రతం అని పేరు. నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రదః అని ఆ 170 శ్లోకాల్లో ఒక శ్లోకం చెబుతుంది. సత్యవ్రతం కురుతే పరమదుర్లభం అని కూడా ఫలశ్రుతి చెబుతుంది. సత్యనారాయణ ప్రతిమ అంటే లక్ష్మీనారాయణులు. ఈ ఇరువురి స్వరూపాన్ని మన ఇంటిలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ప్రతిరోజు అర్చించవచ్చు. ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రత సంబంధిత సంకల్పం కూడా చేయవచ్చు. ఓపిక ఉంటే ఆ ఇరువురి స్వరూపాన్ని అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్సూదనం హృషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం గుణత్రయం గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనాతీతం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదాభక్త్యః నారాయణం ఇతః పరం. ఇది ఆ స్తోత్రం చేయవచ్చు. కాబట్టి ఎప్పుడూ పెట్టుకుంటామండి, సంతోషంగా పెట్టుకోండి, ఏ చింత లేదు. ఉండవలసిందల్లా కూడా మానసిక పరమైనటువంటి బాంధవ్యం. భగవంతుడి మీద మనకు ఉండవలసింది ప్రేమ. అప్పుడు ఆయన మన మీద వాత్సల్యం చూపిస్తాడు. భక్తి ఉంది, ఏదో మనం ఆయన నుంచి ఆశిస్తున్నాం అని అర్థం. ఏది ఆశించకుండా రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః అంటూ నిత్యం కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ పేరు రమాదేవి, ఆవిడని మనం సత్యవతి అంటాం. ఆ తల్లి కరుణ ఉంటే మనం కలకాలం ఆనందంగా ఉంటాం. కాబట్టి రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః కరుణ కావాలి. సత్యవతి ఆవిడ నిత్యము పెట్టుకోవచ్చు. పూజ చేసి అడగమే పట్టేస్తే అది దోషమే అవుతుంది. అందుకని ఆ వ్రతంలో ఏం చెప్పారంటే, అడగమే వేయకుండా వ్రతం పూర్తి చేయండి, ప్రతిమని దానం ఇవ్వండి అన్నారు. వ్రతం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఈ వ్రతం మనం చేస్తామో లేదో, ఈ గంట సేపే సత్యం మాట్లాడతాం కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడున్నారండి అంటే నేను కాచిగూడలో లేననుకుంటాను అని మాట్లాడతాం. కాచిగూడలోనే ఉంటూ అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కాబట్టి ఈ భయమంతా ఎందుకు, ఆ ప్రతిమను దానం చేసేద్దాం. కథలోనే చెబుతారు దానం చేసేయండి అని. మనం పెట్టుకున్నామా నిత్యము వ్రతం చేస్తున్నట్లే, అదే సంకల్పంలో ఉన్నట్లే. కాబట్టి నిత్యము చేయండి, సత్యమార్గంలో ప్రయాణిద్దాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.